Step into Value Zone. Value Zone. Hypermart. Patancheru. జనరల్గా గుంటూరు అనేది టీడీపీకి కంచుకోట. గల్లా జయదేవ్ గారు 2 టైమ్స్ అక్కడి నుంచి గెలిచారు. ఇప్పుడు ఆయన చేయనని చెప్పారు అనుకోండి, వేరే విషయం. కానీ బట్ అలాంటి ప్లేస్లో మీకు ఎంతవరకు సపోర్ట్, కొత్తగా వచ్చారు మీరు, యంగ్స్టర్ అయినప్పటికీ న్యూ పర్సన్, న్యూ ఫేస్గా అక్కడ ఫీల్ అయ్యే పరిస్థితులు ఉంటాయేమో అనే ఆలోచన ఏమైనా ఉందా మీకు? ఈవెన్ స్పోర్ట్లో కానీ, లైఫ్లో కానీ, పాలిటిక్స్లో కానీ గెలుపు ఓటమి అనేది కామన్. సహజం అండి, అవును. సో దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. కాకపోతే వాట్ కెన్ ఐ డూ అంటే నేను నా బెస్ట్ ఆఫ్ మై ఎబిలిటీకి మనం ప్రయత్నం చేస్తున్నాము. ప్రీవియస్లీ మీరు అన్నట్టు 10 years ఆఫ్ టీడీపీ ఎంపీ ఉన్నారు. అవును. ఇప్పటి వరకు ఒక్క ఇండస్ట్రీ కూడా తీసుకురాలేదు గుంటూరు డిస్ట్రిక్ట్కి. నాట్ ఈవెన్ ఒక 100 crores వదిలేను, 1 crore వర్త్ ఇండస్ట్రీ కూడా పెట్టిపోయలేదు. సెంట్రల్ ఫండ్స్ కూడా రాలేదు. వచ్చిన ఫండ్స్ కూడా ఎక్స్చెకర్కి వాపస్ వెళ్ళిపోయింది. అది కూడా వాడలేదు డిస్ట్రిక్ట్లో. సో ఇంత నెగ్లెక్ట్ చేశారు అంటే అది ఎట్లా అయిపోయిందంటే రాజకీయంగా ఈ ఇండస్ట్రియలిస్ట్కి ఎంపీ అనేది ఒక పదవి, అంటే వాళ్ళ లైఫ్లో చెప్పుకోవడానికి. ఓకే. అది అట్లా అయిపోయింది. అట్లా కాదు, పబ్లిక్ కోసం మనం పని చేయాలి కదా, అందుబాటులో ఉండాలి. మరి ఎందుకు వాళ్ళు అందరూ ఇప్పుడు 19 lakh ఓటర్స్ ఎందుకు ఓటేశారు మనకి? మనం వెళ్ళి అక్కడ గ్రౌండ్లో ఉండి వాళ్ళది ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకొని కనీసం కాన్స్టిట్యున్సీకి రాకపోతే, సో ఎవరు ఏ పార్టీ ఉన్నా కూడా వాళ్ళు ఉండాలి, వాళ్ళు పని చేయాలి. పని చేయడానికి ఉంటేనే పదవులు ఆశించాలి మేడం. ఈ ఇండస్ట్రియలిస్ట్ వచ్చి డబ్బులు ఉన్నాయి కదా అని డబ్బులు పెట్టి ఎలక్షన్లు గెలిచి దాని తర్వాత కనిపించకుండా, దట్ ఈస్ నాట్ అ రైట్ వే, దట్ ఈస్ నాట్ అ రైట్ టోన్ టు సెట్. అందుకే యూత్ రావాలంటున్నాను. అంటే ఇంట్రెస్ట్ ఉండి 24/7 పని చేయాలంటే రావాలి. ఊరికే ఏదో పదవికి రావాలంటే కాదు మేడం. పాలిటిక్స్ ఆర్ చేంజింగ్. మీరు చూడండి, ఇండియా వైడ్, ఇక్కడే కాదు, అవును. ఇండియా వైడ్ పాలిటిక్స్ ఆర్ చేంజింగ్. పీపుల్ Correct. కోసం పనిచేసే వాళ్ళనే గెలిపించుకుంటున్నారు ఎక్కడైనా కానీ. సో అది మెల్లమెల్లగా చేంజ్ అవుతుంది మేడం, ఫుల్ సర్కిల్. మళ్ళీ విల్ కమ్ బ్యాక్ టు గుడ్ ప్రాపర్ పాలిటిక్స్ అని. యా, అందరూ అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. యాక్చువల్లీ మీరేమో పెద్దగా ఏం పని చేయలేదు, ఇండస్ట్రీస్ రాలేదు, ఐటీ కంపెనీస్ రాలేదండి. అసలు ఇండస్ట్రీస్ వచ్చినా, ఐటీ కంపెనీస్ వచ్చినా, లేకపోతే వేరే కంట్రీస్ తోటి కొలాబరేషన్స్ అయినా అది మా గవర్నమెంట్లో మాత్రమే జరుగుతోంది, టీడీపీలోనే. అసలు వైసీపీ వచ్చిన తర్వాత అవన్నీ నిల్లని కదా వాళ్ళకి ఆరోపణ చేస్తున్నారు. అంటే మీరు గుంటూరు డిస్ట్రిక్ట్లో, నేను కాదు, నాతో పాటు మీరు అందరూ ఒక ట్రిప్ రండి. వాళ్ళు క్యాపిటల్ అన్నారు, అన్నారు. వాళ్ళు తీసుకొచ్చిన ఒక ఇండస్ట్రీ చూపించమని, ఎక్కడన్నా ఒకటి కనిపించాలి కదా. వచ్చినాయి అన్నీ తర్వాత వచ్చినాయే. వాళ్ళు అప్పుడు ఆ 5 years టైంలో వాళ్ళు ఏం తీసుకొచ్చారు ఒకసారి చూపించమనండి. ఇంత మాట్లాడుతున్నారు కదా, ఏదైనా చూపించమనండి. సంథింగ్ టు షో ఫర్ ఇట్. అది లేనప్పుడు ఎట్లా మాట్లాడతారు మేడం? అంటే ఇంకా ఏదో విమర్శ చేయడానికి చేస్తున్నారు తప్ప మేమేం చేసామో అసలు చెప్పుకుంటున్నారా వాళ్ళు? ఇప్పుడు మేము ఆల్రెడీ చేస్తున్నారు, చాలా చోట్ల ఇన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయి. మొన్న సమ్మిట్లో 13 lakh crores వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చారు. ఎన్నో కంపెనీస్ పెడుతున్నారు, పోర్ట్స్ వస్తున్నాయి. ఈవెన్ మనకి సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్, ఇవన్నీ ప్రగతి కాదా మేడం? అంటే ఇప్పుడు ఒక మొత్తం డిస్ట్రిక్ట్కి ఒక పెద్ద సచివాలయం సెంటరో లేకపోతే పెద్ద హాస్పిటల్ కట్టి అందరు అక్కడికి వచ్చి లైన్లో నుంచి బాధపడేది మనం ఇక్కడ గాంధీ హాస్పిటల్ దగ్గర నుంచి ఎప్పటి నుంచో చూస్తున్నాం మనం. ఇప్పుడు అవన్నీ మన ఇంటికి వచ్చి అక్కడ విలేజ్లోనే అన్నీ అవైలబుల్ ఉన్నాయంటే దట్ ఈస్ ట్రూ సోషల్ ప్రోగ్రెస్. అంటే వాళ్ళందరికీ కూడా ఈవెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కూడా అది హ్యూజ్ ప్రోగ్రెస్, ఎక్కడ లేనిది అది. ఐ థింక్ వీఆర్ ఆన్ ఎ వెరీ గుడ్ బ్యాలెన్స్డ్ ప్రోగ్రెసివ్ విజన్తో మన సీఎం గారు ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఇట్ విల్ గుడ్ థింగ్స్ విల్ హ్యాపెన్. యాక్చువల్లీ గుంటూరు కాకపోతే మచిలీపట్నం నుంచి కూడా మీరు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నారు. ఈ ప్రతిపాదన మీకు ఓకేనా? మేడం, పోటీ చేసేది అంత తర్వాత కదా, మనం వచ్చిన సర్వీస్ చేయడానికి. నాకున్న క్లారిటీ వరకు మాత్రము ఎక్కడైతే నేను వర్క్ చేస్తున్నానో, నాకు ఎక్కడైతే వర్క్ చేయమని నాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయో అక్కడ నేను నా సిన్సియర్గా నా వర్క్ నేను చేసుకుంటున్నాను. అంతకు మించి చెప్పనంటారా? చెప్పేది ఏముంది మేడం, మిగతాది కొన్ని రోజుల్లో సరే మీకు అనౌన్స్ చేసి క్లారిటీ ఇస్తారు. ఏపీ తెలంగాణ విడిపోయిన తర్వాత లోటు బడ్జెట్తో వెళ్ళింది ఏపీ, అందరికీ తెలుసు. అలాంటి చోట సంక్షేమ పథకాలు, ఏ పార్టీ వచ్చినా సంక్షేమ పథకాలకి ప్రియారిటీ ఇస్తూ పోతున్నారు. మీరు కూడా ఇందాక సంక్షేమ పథకాల గురించి మాట్లాడారు, అందుకని నేను క్వశ్చన్ అడుగుతున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో అంటే బాగా డౌన్లో ఉన్నటువంటి ఫైనాన్షియల్గా ఆ పరిస్థితుల్లో అవసరమా సంక్షేమ పథకాలు అమలు చేయడం అనేది ఒక క్వశ్చన్ రైజ్ అవుతా ఉంది. అవసరమా అంటే మేడం, ఇప్పుడు మనము ఇట్లా ఏసీ స్టూడియోలో కూర్చొని మనం కారుల్లో తిరుగుతూ మంచి మంచి లగ్జరీ హోటల్లో అపార్ట్మెంట్లో ఉంటూ 5 star హోటల్లో తింటూ మనకు అట్లానే అనిపిస్తుంది మేడం. ఒకసారి గ్రౌండ్లో తిరిగితే ఒకసారి రమ్మనండి, ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని నాతో పాటు రమ్మనండి, ఆ ఊర్లకు తీసుకెళ్తాను, ఆ కుటుంబాలను కల్పిస్తాను. ఎవరైతే సంక్షేమ పథకాలు తీసుకొని ఎంత సంతోషంగా ఉన్నారో, అది కాకుండా వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళ ఇల్లు గడుస్తుంది, మెయిన్ మహిళలు వాళ్ళ సొంత బిజినెస్లు పెట్టుకుంటున్నారు, చిన్నగా మొత్తం వాళ్ళ కుటుంబాన్ని నెక్స్ట్ జనరేషన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నారు.
ఇప్పుడు అంతే కదా మేడం. ఇప్పుడు మీ జనరేషన్ మీరు ఇంత కష్టపడి ఈరోజు ఒక స్థాయికి వచ్చారు. మీ పిల్లలు మీకంటే ఎదగాలని ఆలోచిస్తారు కదా! 100% కదా. మరి సంక్షేమ పథకాలు దానికోసమే కదా మేడం. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకంటే ఇంకో మంచి స్థాయికెళ్ళాలి. వాళ్ళ కోసం ప్రపంచం అంతా డోర్స్ ఓపెన్ అవ్వాలి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్‌లో చదువుకుంటుంటే పిల్లలు, వాళ్ళు ఎక్కడైనా వరల్డ్‌లో ఎళ్లి వాళ్ళ డిగ్రీలు చేసుకోవచ్చు, పీజీలు చేసుకోవచ్చు, జాబ్స్ ఎక్కడైనా సంపాదించొచ్చు. అదే ఇప్పుడు ఒక లేబరర్ కొడుకో, ఒక కాబ్లర్ కొడుకో ఇంటర్నేషనల్ స్థాయికెళ్ళి పీజీలు ఇంటర్నేషనల్ కాలేజుల్లో, యూనివర్సిటీల్లో పీజీలు చేస్తే అది అంటే సంక్షేమ పథకాలు లేకపోతే వాళ్ళకి ఇప్పుడు పాసిబులా? మీరు చెప్పండి. అట్లాంటి ఎన్నో ఫ్యామిలీలు, లక్షల ఫ్యామిలీలు నేను చూపిస్తాను. నాతో పాటు రమ్మనండి. అంటే అభివృద్ధి అనేది అసలు వదిలేసి అది అది కుంటుపడి అభివృద్ధి కాదా మేడం? సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టారు. దీనివల్ల రాష్ట్రం మొత్తం భ్రష్టు పట్టిపోతుంది, సర్వనాశనం అయిపోతుంది అంటున్నారు. అభివృద్ధి కాదా మేడం? అంటే రాష్ట్రంలో జనాభా, వాళ్ళ కుటుంబము, యువత, ఫ్యూచర్ అంటే వాళ్ళ ఫ్యూచర్ అది అభివృద్ధి కాదా? అంటే ఏంటి అభివృద్ధి అంటే ఏంటి? రియల్ ఎస్టేట్ రేట్లు పెరగటమా? అది ఎంతమంది ల్యాండ్ ఓనర్స్ ఉంటారు మీకు టౌన్‌లో గాని, సిటీలో గాని? ఒక 20,000, 30,000 మంది ల్యాండ్ ఓనర్స్ ఉంటారు. అంటే వాళ్ళ ల్యాండ్ రేట్లు పెరగాలి. అంటే మిగతా వాళ్ళందరూ వాళ్ళ ఇళ్లలోకి వచ్చి పని చేయాలి. వాళ్ళు దొరల్లాగా ఉండాలి. అంటే ఇప్పుడేంటి? వాళ్ళ బాధంతా ఏంటంటే వాళ్ళ ఇళ్లలో పని చేయడానికి జనాలు దొరకట్ల. ఎందుకంటే ఎవరికి వాళ్ళు ప్రగతి బాట పట్టుకొని వాళ్ళ లైఫ్‌లో ఎదగడానికి ముందుకెళ్తున్నారు. అది నచ్చక ఏడుపు తప్ప ఇంకేం లేదు మేడం. మీరు ఒక్కసారి గ్రౌండ్‌లో అదే చెప్తున్నా కదా! మాట్లాడే వాళ్ళందరిని నాతో పాటు రమ్మనండి గ్రౌండ్‌లో. వచ్చి కలవమనండి జనాల్ని చెప్తారు వాళ్ళే. వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటారు ప్రజలైతే. ఉన్నారు మేడం. అంటే మీ నవ్వుకు అర్థం ఏంటి? నవ్వుకి అర్థం ఏంటంటే ఇప్పుడు మీడియా వాళ్ళు రకరకాలుగా చెప్తారు కదా! కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే మేము చెప్పట్లేదండి. మీరని కాదు. అపోజిషన్ వాళ్ళు చెప్తున్నాయి మాత్రమే అదే నేను మీకు అపోజిషన్ వాళ్ళనే చేస్తున్నాను. మేడం. వాళ్ళకి కూడా తెలుసు. వాళ్ళు చెప్పాలని విమర్శించాలని విమర్శిస్తున్నారు. ఎందుకంటే ఎలక్షన్‌లు వస్తున్నాయి కాబట్టి. వాళ్ళ ఊరుల్లో వాళ్ళు చూసుకోవట్లేదా? అంటే వాళ్ళకి ఇప్పుడు ఏమన్నా యాక్సిడెంట్ అయితే ఆరోగ్యశ్రీ కార్డ్ వాడరా మేడం వాళ్ళు? ఎళ్ళరా హాస్పిటల్‌కి? లేదు మేము ఎళ్ళము. ఆరోగ్యశ్రీ కార్డ్ వాడము. మేము వేరేదేదో ఎక్కడికో వెళ్తామని వెళ్తారా? అయన్నీ పనిచేస్తున్నాయి కదా మేడం. ఏందో చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు. ఆడుదాం ఆంధ్ర అట్టర్ ఫ్లాప్ ఫెయిల్ అయిపోయినటువంటి ప్రోగ్రామ్ అది. బ్యాట్లు లైవ్ లోనే విరిగిపోతున్నాయి అని చెప్పేసి కంప్లైంట్స్ చేస్తున్నారండి. అసలు ఆడుదాం ఆంధ్రతో ప్రయోజనం ఏంటి అని అడుగుతున్నారు. ప్రయోజనం ఏంటంటే లైఫ్‌లో ఎప్పుడు స్పోర్ట్‌లో ఆడినోళ్ళకి ఏం చెప్తాం మేడం ప్రయోజనం ఏంటంటే? స్పోర్ట్ అంటే ఏంటి? ప్రతి ఆ సొసైటీ బిల్డింగ్ అది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అన్నిటికంటే అతి పెద్ద జబ్బు ఏంటి మీరు చెప్పండి? కుల పిచ్చి. అవును. ఒక స్పోర్ట్ ఈవెంట్‌కి నేను ఒట్టి మా కులం ఆడుతూనే ఆడుతున్నాను చెప్తారా? అసలు అలా ఎలా ఉండదు కదా! తెలుస్తుందండి అది? అక్కడ తెలియని కూడా తెలీదు తెలియదు కదా కదా! కులాలు మతాలు. మరి ఒకసారి మనం స్పోర్ట్ ఆడితే ప్రతి కులము, ప్రతి మనిషి, ప్రతి మతం మనిషి వచ్చి ఆడినప్పుడు అందరూ ఒకటే అన్న ఒక భావం వస్తుంది. అవును. అది అదైతే కరెక్ట్. ఆంధ్రప్రదేశ్‌లో తీసుకురావటం నంబర్ 1 ప్రయారిటీ అది యూత్‌కి ఎస్పెషల్లీ. ఎందుకంటే ముందు పాత జనరేషన్ వాళ్ళ థింకింగ్ వాళ్ళది ఉంది మేడం. కానీ ఎంతకాలం అదే ట్రికిల్ డౌన్ అవుతూ ఎంతకాలం అయ్యే ఆలోచనలో మనం ముందుకెళ్తాం. అదే కాకుండా ఈవెన్ నాకు తెలుసు మనకి ఎంత టాలెంట్ ఉన్నా గానీ గుర్తింపు పొందడం చాలా కష్టం. ఈ మొత్తం 35 లక్షల మంది ప్లేయర్లు ఆడుతున్నారు. డిఫరెంట్ స్పోర్ట్స్. పార్టిసిపేట్ చేశారు. అంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు. సో అంతమంది పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మనకు ఆంధ్ర నుంచి దాంట్లో నుంచి ఇద్దరో ముగ్గురో ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళారనుకోండి సక్సెస్ కాదా? అంటే స్పోర్ట్ అనేది ఇప్పుడు ఇదే కాదు మేడం. ఎవ్రీ ఇయర్ కంటిన్యూ కావాలి. ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ కంటిన్యూ అవ్వాలి. అది కంటిన్యూ చేస్తే బాగుంటుంది. బాగోటం కాదు మేడం. అది ప్రయారిటీ ఉండాలి. హెల్త్ ఫిట్నెస్ కూడా హెల్త్, ఇంపార్టెంట్ కదా. ఫిట్నెస్ అది కాకుండా మెయిన్ సొసైటీ బిల్డింగ్‌కి మంచి సొసైటీ, మంచి హెల్తీ సొసైటీ. మీరు ఎనీ ఫిజికల్ యాక్టివిటీ చేస్తే మెంటలీ కూడా చాలా రిలాక్స్డ్‌గా అది బాగుంటుంది. కరెక్ట్. సో అది మెయిన్ చాలా ఇంపార్టెంట్. కానీ అట్టర్ ఫెయిల్ అయింది, బ్యాట్లని ఇరిగిపోతున్నట్టు. బ్యాట్లు ఎందుకు ఇరుగుతున్నాయి? లైవ్ లో ఇరిగిపోతున్నాయి అంటున్నారు. ఇంటర్నేషనల్ మ్యాచ్లో ఇరగవా అని అడుగుతారా ఇప్పుడు నన్ను? మరి మా బ్యాట్లు ఇరగవా? అదే దాని కాదు, చాలా మంచిగా చూసానండి నేను. బ్యాట్లు పెద్ద పెద్ద మ్యాచెస్ లో, వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆస్ట్రేలియా మన వాళ్ళు ఆడుతున్నప్పుడు కూడా బ్యాట్ విరిగిపోయింది. అంటే బ్యాట్ బ్యాట్ వదిలేసి ఇరుగుతుందంటే పరిగెడుతున్నాడు అతను. కాదు మేడం. బ్యాట్ ఇరిగిందంటే చాలా బాగా కొడుతున్నాడని అర్థం. ఓ ఇలా మార్చారా? మారోటం ఏముంది? అంత బాగా ఆడి అంత గట్టిగా కొడుతున్నాడు కాబట్టి అంటే బ్యాట్ ప్రతి ఇరిగింది. దానిలో పాజిటివ్ చూస్తాం. స్పోర్టివ్నెస్, స్పోర్ట్స్ పర్సన్ కదా అసలే. అంటే బ్యాట్‌లో అది ఇగ అసలు అదేమన్నా ఎక్స్‌క్యూజా మేడం? వాట్ ఈస్ ద ఇంటెన్షన్ బిహైండ్ ద హోల్ ప్రోగ్రామ్? అది ఆలోచన చేయమనండి. ఎంతమంది ఆడుతున్నారు? ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు? మొత్తం అక్రాస్ పార్టీ లైన్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు ఈవెంట్‌లో. స్పోర్ట్ అంటే దేనికి పరిమితము? ఇట్ ఈస్ అక్రాస్ కమ్యూనిటీస్, అక్రాస్ పొలిటికల్ ఐడియాలజీస్. క్రికెట్లో చాలా అగ్రెసివ్గా కనిపించేవాళ్ళు మీరు. ఎంతసేపు దాని మీద లక్ష్యం పెట్టుకొని బ్యాట్ పట్టుకొని పరిగెట్టడం ఇలా ఉండే. మీరు పాలిటిక్స్లోకి మారిపోగానే చాలా కామ్గా కూల్గా అయిపోయారేంటి? మిస్టర్ కూల్ లాగా. అట్లా ఏం లేదు మేడం. ఎప్పటి నుంచో కూల్‌గానే ఉంటాను. అంతేనా? అది గ్రౌండ్‌లో మనం కంపీట్ చేస్తున్నప్పుడు కొద్దిగా అగ్రెషన్ అనేది వస్తుంది తప్ప ఆ. జనరల్ లైఫ్‌లో చాలా కామ్‌గానే ఉంటాను.
అక్కడ అలా కనిపించేవాళ్ళు కాదు మాకు స్క్రీన్ మీద. స్క్రీన్ అంటే మీరు చూసేది ఆ 1 అవర్, 1.5 అవర్ కదా మేడం. అంటే ఉమ్, మనం అక్కడ ఫోకస్, అదే ఆ గేమ్‌లో ఉండే అగ్రెషన్ అది వేరు కదా మేడం. అది వేరు. దట్ డస్ నాట్ క్యారీ అవుట్ ఇంటూ నార్మల్ లైఫ్. నార్మల్ లైఫ్. కానీ ఇప్పుడు మీరు నార్మల్ పర్సన్ కాదు కదా, పాలిటీషియన్ ఇప్పుడు మీరు. ఇంకా పొలిటీషియన్ అగ్రెసివ్ అనకండి గా మేడం. ఉండాలిగా. పొలిటీషియన్ అనకండి. పబ్లిక్ సర్వెంట్ అనండి. పబ్లిక్ సర్వ్. దిస్ ఇస్ పబ్లిక్ సర్వీస్. ఓకే. ఫర్ మీ మై ఐడెంటిటీ ఇస్ పబ్లిక్ సర్వెంట్. అవును, మీకును ఎంఎస్కే ప్రసాద్ గారికి ఉన్న విభేదాలు ఏంటి అసలు? మేడం ప్రతి ఇంటర్వ్యూలో ఆయన ఎందుకు మేడం ఆయనకి లాస్ట్‌లోనే చెప్పా ఆయనకి ఎక్కిళ్ళు వస్తాయి. ఆయన పాపం వదిలేద్దాం మేడం. ఆయన లైఫ్‌లో ఆయన హ్యాపీగా ఉన్నారు. అంటే జస్ట్ తెలుసుకుందామని ప్రతిసారి అందరూ అంటుంటారు కదా, వీళ్ళిద్దరికి విభేదాలు ఉన్నాయని. ఆ విభేదాలు ఏంటి, ఉన్నాయా, అంటే సమసిపోయాయా, అసలు ఏంటి? అట్లా ఏం లేదు మేడం. అంటే వి ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ జనరేషన్స్. హి ఈస్ క్వైట్ సీనియర్ టు మీ. యా యా, ఆఫ్ కోర్స్. సో ఆయన ఆలోచనలు ఏమున్నాయో అవి మనకు అంత ఐడియా లేదు. అంటే ఏదో ఆయన మనల్ని చేశారని నేను ఏ రోజు అనలేదు మేడం. వేరే వాళ్ళు అంటమే తప్ప మనం ఏం అనలేదు. కాకపోతే నా బాధ్యత ఏంటంటే గోయింగ్ ఫార్వర్డ్ నేను మాత్రము ఏ సామాజిక వర్గమైనా ఎవరైనా కానీ మన దగ్గర టాలెంట్ ఉన్న స్పోర్ట్స్మెనే కాదు ఏ రంగంలో అయినా ఐ విల్ సపోర్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈక్వల్లీ మేడం. మనం అట్లాంటి భేదాలు మైండ్లో లేవు. యాజ్ అ స్పోర్ట్స్మెన్ నేను ఐ హావ్ స్పెండ్ టైమ్ విత్ ఎవ్రీ అంటే పర్సన్ ఫ్రమ్ ఎవ్రీ సొసైటీ, ఎవ్రీ సామాజిక వర్గం నుంచి ఐ హ్యావ్ షేర్డ్ రూమ్స్, ఐ హ్యావ్ బీన్ బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్. నాకు క్లోజెస్ట్ ఫ్రెండ్స్ అన్ని వర్గాల నుంచి ఉన్నారు. ఐ నో ఎవ్రీబడి ఈజ్ ద సేమ్ సొసైటీలో. సో నాకు ఎప్పుడు ఆ భేదం ఉండదు. అంటే ఐ విల్ నెవర్ క్యారీ దట్ ఫర్. చుట్టుపక్కల సొసైటీని మొత్తాన్ని నేను మార్చలేను. బట్ ఇండివిజువలీ నేను అందరిని ఈక్వల్గానే ట్రీట్ చేస్తాను. దట్ ఈస్ అంటే మై పొలిటికల్ ఐడియాలజీ.